అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎండలు మండిపోతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రత వేడి రోజు రోజుకు పెరుగుతున్న పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వాతావరణ శాఖ అధికారులు ఓవైపు ప్రజల్ని హెచ్చరిస్తున్న పరిస్థితిని చూడొచ్చు. ఎండల వేడిమికి రోడ్లన్నీ నిర్మానుషంగా ఉన్న పరిస్థితి నెలకొంది. గత 2-3 రోజులుగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. నిన్నటి నుండి 43.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైన పరిస్థితి నెలకొంది. కామారెడ్డి జిల్లాలోని నస్రులాబాద్లో 43.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అదేవిధంగా రామారెడ్డి జిల్లాలో చూసుకుంటే అత్యధికంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అదేవిధంగా బిచ్కుందాలో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైన పరిస్థితి నెలకొంది. బీర్కూర్లో చూసుకుంటే 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైన పరిస్థితి నెలకొంది. రోజు రోజుకు ఎండ వేడిమికి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. నేడు కామారెడ్డి జిల్లాలో చూసుకుంటే అత్యధికంగా 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యల్పంగా 26 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైన పరిస్థితి. నిజామాబాద్ జిల్లాలో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఓవైపు ప్రభుత్వము వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎండ వేడిమికి బయటకెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్న నేపథ్యంలో మధ్యాహ్నం చూసుకుంటే 1 గంట ప్రాంతం అయింది. 1 గంట ప్రాంతంలో చూసుకోవచ్చు రోడ్లన్నీ నిర్మానుషంగా ఉన్న పరిస్థితి నెలకొంది. వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, తమ ఆరోగ్యాలు కాపాడుకోవాలని చెప్పి సూచిస్తుంది. అదే కోణంలో కూడా ఎండవేడిమి తట్టుకోలేక అత్యవసరం ఉంటే తప్ప బయటకు రావద్దని చెప్పి వాతావరణ శాఖ అధికారులు, మరోవైపు వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఉదయం 10 గంటలలోపే పనులు చేసుకోవాలి, లేదా సాయంత్రం 5 గంటల తర్వాత బయటకి రావాలని చెప్పి వాతావరణ శాఖ వైద్యాధికారులు సూచిస్తున్నారు. తమ ప్రాణాలు కాపాడుకోవాలంటే ఎండలకు ఉండి కాపాడుకోవాలి, బయటికి రావద్దని చెప్తున్నారు. చూడొచ్చు ఎండవేడిమికి జాతీయ రహదారి వెంట వెళ్ళే వాహనాలు కూడా నిర్మానుష్యంగా అయ్యాయి. అడపడదడప ఎప్పుడు కూడా ఒక సెకండ్కు ఒక వాహనం వెళ్ళే విధంగా ఉండే జాతీయ రహదారి 44 పైన ఉన్నాం మనం. జాతీయ రహదారి 44 పైన వాహనాలు రాక నిర్మానుష్యంగా ఏర్పడిన పరిస్థితి నెలకొన్న పరిస్థితి చూసుకోవచ్చు. రహదారి వెంట ప్రతి సెకండ్కు ఒక వాహనం వెళ్ళే ఇది జాతీయ రహదారి 44. కాశ్మీర్ టు కన్యాకుమారికి కలిపే జాతీయ రహదారి 44 ఇది. ఈ రహదారి వెంట ప్రతి సెకండ్కో వాహనం వెళ్ళేది, కానీ ఇక్కడ వాహనాలు వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఏదైతే ఎండ వేడిమికి జిల్లాలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఓవైపు సూచిస్తున్నారు, మరోవైపు ప్రజలు తమ జాగ్రత్త ఆరోగ్యాన్ని కాపాడుకునే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో 42 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రత నమోదవుతున్న పరిస్థితి నెలకొంది. మరిన్ని రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ రోజుకు ఏప్రిల్ మిడిల్ వారంలో ఉన్నాం. ఏప్రిల్ మధ్య వారంలో ఉన్న నేపథ్యంలో 42 డిగ్రీల ఉష్ణోగ్రత, నిన్న 43 డిగ్రీల ఉష్ణోగ్రత ఉమ్మడి జిల్లాలో నమోదైంది. నేడు 42 డిగ్రీల ఉష్ణోగ్రత ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నమోదైన పరిస్థితి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నాయి. 2005లో 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అప్పటి నుండి ఇప్పటికి కూడా నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఉష్ణోగ్రతలు ఎప్పుడు కూడా ఆ 2005 తర్వాత ఎప్పుడు కూడా ఉష్ణోగ్రతలు పెరగలేదు. ఇప్పుడు కూడా ఏదైతే దక్కన్ పీఠభూమి ప్రాంతము, నాందేడ్, అదేవిధంగా ఆదిలాబాద్ తదితర ప్రాంతాలు మనది దక్కన్ పీఠభూమి ప్రాంతం, ఎత్తైన ప్రాంతము, ఎండవేడిమి అధికంగా ఉంటుంది, చలి అదేవిధంగా ఉంటుంది, వర్షం కూడా అదేవిధంగా పడుతుందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు ఓవైపు చెప్తున్నప్పటికీ ప్రజలు తమ ఆరోగ్యాలు కాపాడుకునే దిశగా ప్రయత్నాలు చేయాలి, ఎండలకు బయటికి రావద్దని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఎండవేడిమికి తమ ప్రాణాలు కాపాడుకోవాలంటే ఉదయం 10 గంటల లోపే, సాయంత్రం 5 గంటల తర్వాతనే బయటికి వెళ్ళాలి. ఈ 42 డిగ్రీల ఉష్ణోగ్రత వేడికి ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.